చేస్తుందని చెప్పిన ఆయన అదే చంద్రబాబు వెనకాల తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందంటే ఇంకేం విశ్వసనీయత ఉంది? దానికంటే అన్నిటికంటే అతిపెద్ద మోసం నమ్మిన వాళ్ళనే మోసం చేస్తున్నాడు, కార్యకర్తల్ని, అభిమానులు నమ్మిన వాళ్ళనే మోసం చేశాడు బీజేపీ. విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే మోసపోవట్ల, తెలుగుదేశాన్ని ఒక్కడిలా ఈయన మోసం చేయలేకపోతున్నాడు. నమ్మిన కార్యకర్తను మోసం చేస్తున్నాడు, నమ్మిన అభిమాన్ని మోసం చేస్తున్నాడు, నమ్మిన కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు, నమ్మిన భారతీయ జనతా పార్టీని మోసం చేశాడు, నరేంద్ర మోడీని మోసం చేశాడు. ఇంతకు మించి ఇంకేం కావాలి? 2020లో చెప్పిన మాట ఏంటి నువ్వు? 2024కి నేను ఆ రోజున మళ్ళీ ఓకే దారిని పడ్డాళ్లే మొన్నటి ఎక్స్పీరియన్స్తో అనుకున్నా. ఏం చెప్పాడు 24లో మేమిద్దరం కలిసినే రాబోయే అధికారం మాదే. ఆ రోజు నుండి ఇవాళ వరకు కష్టపడి ఉంటే ఖచ్చితంగా ఇవాళ రోజు నాకున్న అవగాహన మేరకు ఇద్దరు కలిపి 30-40 కొట్టేవాళ్ళు. జగన్ అధికారంలోకి రావాలో చంద్రబాబు అధికారంలోకి రావాలో వీళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వం అనేటువంటి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేది. ఇవాళ వచ్చి 24 తీసుకుంటే ఈయనేంది, సీఎం ఏంది, పవర్ ఏంది? ఫైనల్ గా రెండు పార్టీల నేతలు టీడీపీ జనసేన రెండు పార్టీల నేతలు రోడ్డు ఎక్కుతున్నారు, కొట్టుకుంటున్నారు. ఒక రకంగా ఒక